హలో అండ్ వెల్కమ్ టు ద గేమ్, అ టాక్ షో ఎక్స్క్లూజివ్లీ ఆన్ 10 టీవీ. కొంతమంది దర్శకులను చూస్తే అందరం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి దూరం వెళ్ళిపోయి అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నేపథ్యమో లేకపోతే సినిమా బ్యాక్గ్రౌండో కాదు, వాళ్ళు తీసిన సినిమాలు ఎంచుకున్న కథాంశాలు అలా ఉంటాయన్నమాట. అటువంటి వ్యక్తుల్లో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన స్వయం కృషితో కేవలం ప్రతిభతో క్లారిటీ ఆఫ్ థాట్తో ముందుకొచ్చి దూసుకొచ్చిన దర్శకులు నాగ్ అశ్విన్. ఈ తరం డైరెక్టర్స్లో ద మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ హోప్ఫుల్లీ ఇండియన్ సినిమా వెరీ సూన్. సో ఆయనతో మాట్లాడబోతున్నాం, ఆయనతో గేమ్ ఆడబోతున్నాం ఇవాళ. ఒక ఎవడే సుబ్రహ్మణ్యం, ఒక మహానటి, రెండు వజ్రాల లాంటి సినిమాలు తీశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన డార్లింగ్తో అద్భుతమైన సినిమా ప్లాన్ చేశారు. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ నాగ్ అశ్విన్. వెల్కమ్ అశ్విన్ గారు. మీరు నాగ్ అని పిలవాలా, అశ్విన్ అని పిలవాలండి? మామూలుగా నాగి అంటే అలాగే పిలుస్తాం, నాగి గారు అంటాం, రైట్? సో వెరీ హ్యాపీ టు, వెరీ ఆనర్డ్ యాక్చువల్లీ, బికాజ్ ఒక్కసారిగా ఐ మీన్ యూ హ్యావెంట్ చేంజ్, మీరు అస్సలు మారలేదు. బట్ దేర్ ఇస్ అ సర్టన్, చెప్పాను కదా, ఒక సైలెన్స్ అరౌండ్ యూ. బికాజ్ ఎవరు నేను మాట్లాడను, ఎవరు మీరు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంటాక్ట్ అలాగే ఉంది. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో ఎలా ఉన్నారు? గుడ్ అండి, గుడ్. ఇట్స్ అంటే మహానటి తర్వాత 2 ఏళ్ళు అయింది. బిన్ వాచింగ్ మై కిడ్ గ్రో. పిల్లోడు పెరుగుతున్నాడు, కథ పెరుగుతుంది, అంతే. సో ఫస్ట్ అసలు దానికి కంగ్రాచులేషన్స్. యూజువలీ ఒక అద్భుతమైన, అసలు అతి దారుణమైన హిట్ అంటే చాలా పెద్ద హిట్. దారుణమైన హిట్ అంటే మా భాషలో రియలీ బిగ్ హిట్, క్రిటికల్ అక్లెయిమ్, అవార్డ్స్, రివార్డ్స్, ఇంకా అన్ని. అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక క్లాసిక్ సినిమా అని తీసిన తర్వాత ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ ఏం తీస్తుంది తీ అని. అది మీరు పడకుండా గ్యాప్ తీసుకున్నారు కదా, దట్స్ అమేజింగ్. ఎలా వచ్చింది ఆ సమయం? గ్యాప్ వచ్చింది అని చెప్పాలనుకున్నా, బట్ గ్యాప్ వచ్చిందా? బట్ అంటే యా, నేను రాస్తాను, అందుకే టైం పట్టింది. నేను చాలా స్లో రైటర్. ఫస్ట్ ఏం రాయాలి, ఎందుకు రాయాలి, ఇప్పుడు తీయాలంటే ఎందుకు తీయాలి, ఈ సినిమా ఇప్పుడు 100 మంది ఇంతో డబ్బులు పెట్టి తీసి దాని తర్వాత వేల లక్షల మంది వచ్చి చూసి ఇదంతా దానికి అవసరం, ఒక పర్పస్ ఉండాలి కదా. సో ఊరికే బిజినెస్ లాగా అంటే వాడెవర్ చేయొచ్చు, చాలా మంది చేస్తున్నారు. బట్ ఐ జెన్యున్లీ ఒక రీజన్, ఒక పర్పస్ ఉండాలని, అదే నేను చాలా టైం వేస్ట్ చేసుకొని ఆలోచించి ఒక కథ రెడీ చేసుకొని. ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారా చిన్నప్పుడు? యా ఆడానండి. అంటే ఇన్ని బాక్సెస్ లేవేమో అప్పుడు, బట్ యా సింబాలిక్. సో ఇదేం లేదు, మీరు రోల్ చేస్తూ ఉండండి, మధ్య మధ్యలో నేను 1-2 క్వశ్చన్స్ అలా వేస్తూ ఉంటాను, మీరు ఆడుదురు కానీ. మీకేమి నేనేమి ఈ గేమ్ రికమెండ్ చేయట్లేదు కానీ, రీసెంట్ గా వి వర్ ఆనర్డ్, ప్రివిలేజ్డ్, అశ్విని దత్ గారు వచ్చారు మా స్టూడియో. మా గేమ్ అసలు పండింది. మీరు చూసారు ఎపిసోడ్? కొత్తిమీర పెట్టుకున్నా. ఓకే, 6. అరే క్యా బాత్ హై. కూల్. కుక్కకి వచ్చాను. ఎలా ఉంది? హౌ ఇస్ ద లైఫ్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే లైఫ్ ఇన్ ద ఇండస్ట్రీ ఇస్ గుడ్. అంటే మాకు ఐ ఫీల్ క్లోజ్ టు మన శేఖర్ గారు, హూ ఇస్ వెరీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎక్సెప్ట్ వెన్ హీస్ రిలీజింగ్ ద ఫిల్మ్. నాకు కూడా కొంచెం ఆ జానర్లోనే ఉంటాను. ఐఎమ్ వెరీ, మేము ఏదో సినిమా రాసుకుంటాం, తీసుకుంటాం, ఓన్లీ వెన్ వీ హ్యావ్ టు రిలీజ్ ఇట్ వీ ఆర్ రోమింగ్ అరౌండ్ ద సో కాల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వుడ్ యు సే శేఖర్ కమల్ గారు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక మెంటర్ అనాలా, లేకపోతే ఎలా అనాలి? అంటే ఐ వర్క్ ఆయనతో 4 ఏళ్ళు పనిచేశాను. అవుట్ ఆఫ్ దోస్ 3 years ఆల్మోస్ట్ 8 or 9 months ఐ వాస్ కాస్టింగ్. ఆయన ఒక సినిమా కోసం కాస్టింగ్, ఇండియా చుట్టూ తిరిగాం కాస్టింగ్. సో దాంట్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లా ఆయన కింద పనిచేయడం కన్నా, ఆయన నన్ను కాస్టింగ్కి పంపించి ఇండియా చుట్టూ ఆయనకి ఎందుకు ఒకరు పనికొస్తారు ఒక రోల్కి, ఎందుకు పనికిరారు, ఎలా పనికొస్తారు ఒక రోల్కి అని ఒక ఇట్ వాజ్ లైక్ వన్ క్లాస్, మాస్టర్ అది చాలా నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన కాస్టింగ్ ఇస్ ఆల్వేస్ చాలా మటుకు స్పాట్ ఆన్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హోప్, ఐ ఫీల్ ఐ ఇన్హెరిటెడ్ అ లిటిల్ ఫ్రమ్ హిమ్. ఒకసారి రోల్ చేశాక ఒక అద్భుతమైన ప్రశ్న అడగాలి. ఓకే, 4 ఏంటి పెద్ద నెంబర్లు ఇస్తున్నారు, బాగుంది ఇది. పందికి వచ్చాం. యా, మీ మహానటి చూసినప్పుడు, ఎవడే సుబ్రహ్మణ్యం చూసినప్పుడు వాట్ వాజ్ శేఖర్ కమల్ గారి రియాక్షన్ ఎలా ఉండేది? హీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. చాలా, అంటే మేబీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలీదు, బికాజ్ పెద్దగా నేను ఎక్కువ మాట్లాడు, మేబీ ఆయన కూడా అంత జస్ట్. సో ఆబ్వియస్లీ చూసిన తర్వాత ఈజ్ వెరీ ఎక్సైటెడ్. ఐ థింక్ ఇంటర్వెల్ అప్పుడే కాల్ చేసి నాగి వాట్ ఇస్ దిస్ అమేజింగ్, ఇట్స్ రియలీ గుడ్, చాలా ఎక్సైట్ అవుతారు ఆయన. వెన్ హీస్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైట్ అవుతారు.
వెరీ ఎక్సైటెడ్. అండ్ దెన్ సక్సెస్ మీట్కి వచ్చి చాలా మాట్లాడారు. హీ హ్యాడ్ సమ్ అదర్ వర్క్ అయినా వచ్చి మాట్లాడారు. ఐ మీన్ జెన్యున్లీ హీ ఎంజాయ్డ్ ద మూవీ ఎవడే. మీరు మహానటి అటెంప్ట్ చేసినప్పుడు యా, మీ ఊహకు కూడా అందుండదు కదా అంత పెద్దదవుతుందని, అందిందా? లేదు అసలు. అంటే ఆబ్వియస్లీ సావిత్రి గారి సినిమా తీస్తున్నప్పుడు ఆవిడ స్థాయికి సరిపడేంత సినిమా తీయాలని ఉంటుంది. బట్ ఆ స్థాయి బాక్స్ ఆఫీస్లో ఏంటని ఎవరికి తెలియదు, ఐడియా లేదు. మాకు చేతనైనంత ప్రొడ్యూసర్స్ లాగా స్వప్న, ప్రియాంక, వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్ ఎంత పెట్టినా ఏం లెక్క లేకుండా నేను కూడా ఇంకా వాట్ ఎవర్ వి జస్ట్ డిడ్ ద బెస్ట్ వీ కుడ్ అంతే. ఇంకా మహానటి గారికి ఒక నివాళి, ఒక ట్రిబ్యూట్, ఒక కథ చెప్పాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా చూసుకొని ఓహో ఇలాంటి ఒక ఆవిడ ఉన్నారు, ఇది ఆవిడ కథ, ఇది చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు అని ఉండాలని తీసాము. ఆ బాక్స్ ఆఫీస్ వాట్ ఎవర్ వస్తుందని అసలు ఆబ్వియస్లీ తెలీదు. బ్రేక్ ఈవెన్, యాక్చువల్ వెరీ ఆనెస్ట్లీ బ్రేక్ ఈవెన్ అయితే సరే చూసుకున్నాను నెక్స్ట్ సినిమా మేబీ కొంచెం మోర్ కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తామని అనుకున్నామేమో, కానీ ఆబ్వియస్లీ ఇంత హ్యూజ్. సో అక్కడ నుంచే మీకు పర్ఫెక్ట్ కాస్టింగ్ అనే ఎక్స్పీరియన్స్ పనికి వచ్చినట్టుంది ఐ థింక్, బికాస్ శేఖర్ గారితో ట్రావెల్ చేసి. బికాజ్ అంత అంటే అంత దగ్గర పోలికతో. కరెక్ట్. కాస్టింగ్ ఒక ఐ ఫర్ కాస్టింగ్ అనేది మేబీ ఆయన శేఖర్ గారితో ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలకి పనిచేసి ఐ థింక్ ఇట్ మస్ట్ హావ్ షార్పెండ్. We are all curious to know, మీరు స్టోరీ ఓరియంటెడ్, స్క్రీన్ ప్లే ఓరియంటెడ్, క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్ డైరెక్టర్ గా మాకు తెలుసు. బికాస్ ఆ సెట్టింగ్ ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం ఎప్పుడు కూడా ఐ గెట్ గూస్ బంప్స్ తలుచుకుంటే ఆ సెట్టింగ్ లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా, ఆ ఫీలింగ్ రాగానే. అలాంటిది ఒక సూపర్ స్టార్ తో సినిమా తీయడం అంటే అది ఎలా ఉంటుంది? అది యాడ్ ఆన్ అవుతుందా లేకపోతే మీ కథ ఆయనకి యాడ్ అవుతుందా అని వీఆర్ ఆల్ వండరింగ్. ఏమన్నా కొంచెం లీక్లు ఇస్తారా మాకు? అంటే బై ప్రభాస్ అని. వై ప్రభాస్ అంటే యాడింగ్ ఆబ్వియస్లీ అండి. అంటే బికాజ్ ఈ కథ నేను చెప్పినట్టు ఎవ్రీ కథ ఇస్ ఇట్స్ ఓన్ స్టోరీ. అండ్ దాని కథ కోసమే ప్రభాస్ గారిని ఎంచుకున్నారు. అంటే ఈ కథ ఇంకెవరు చేయలేరు అన్న కాన్సెప్ట్ తోటి బేసిక్లీ. అంటే ఈ కథ మోయగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు ప్రెజెంట్లీ ఇండస్ట్రీలో. టాక్ నాట్ జస్ట్ బడ్జెట్ ఓన్లీ ఎన్ని కోట్లు అలా కాదు, జస్ట్ ఆ క్యారెక్టర్ బరువు మోసేంత వాళ్ళు ఎవరు లేరు అట్ దిస్ పాయింట్. మేబీ జానర్ చెప్పని సైఫై అండి. సైఫై. Sci-fi. That's something which I've already told also. Already told కాబట్టి పర్లేదు. ఇంత టైం ఎందుకు పట్టిందంటే రాయడానికి, బికాజ్ ఇట్స్ నాట్ బీన్ డన్ బిఫోర్. ఎలా రాయాలో తెలీదు. ఫస్ట్ ఎలా రాయాలో నేర్చుకుని దాని తర్వాత అది రాసి దాని తర్వాత అది కరెక్టా అని చెప్పి ఆలోచించి దాని తర్వాత ఆయన ఆయన దగ్గర తీసుకెళ్ళి ఏమన్నారు విని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది చెప్పండి. బికాస్ మీరు ఒక I won't say upcoming because you already established. అప్పటికి అంటే మీట్ అవుట్ టైం కి ఎస్టాబ్లిష్డ్ విత్ మహానటి అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్. అండ్ ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ విత్ బాహుబలి ఫేమ్. సో మీరు ఆ కథ తీసుకెళ్ళడానికి చెప్పినప్పుడు మీ మీటింగ్ ఎలా ఉండింది? మహానటి తర్వాత హీ డి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక రియలీ గ్రేట్ కథ ఉంటుంది, ఒక క్యారెక్టరైజేషన్, ఎమోషన్స్ అలాంటివి ఉంటాయి. బట్ మన కమర్షియల్ మీటర్ కదా, మేబీ ఎలా చెప్తారు, మనకేం చెప్తారు అన్నట్టు ఉంటుంది మోస్ట్లీ. స్టోరీ ఈజ్ వెరీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. సో ఈజ్ లైక్ మీ నుండి హీ డెఫినెట్లీ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. బట్ ద జానర్ ఆర్ వాట్ ఎవర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నా ముందు 2 సినిమాలతో సంబంధం లేదు. అండ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ లైక్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమర్షియల్ అంటే లైక్ రియలీ సంథింగ్ దట్ జనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్పెక్ట్ ఆఫ్ కోర్స్ యాక్షన్ ఆల్ దట్ ఇస్ రెగ్యులర్ థింగ్స్ ఫర్ కమర్షియల్ విచ్ ఇస్ ఆల్సో దేర్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. But it's just like very intense emotions, like very intense emotions which will lift up a character. Great. I mean చాలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఈ సినిమా. బికాజ్ అంటే మంచి సినిమా చూసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. మీరు అలా అన్నాను, నేను నేనే దృష్టి పెట్టాను. ఒకటికి వచ్చాము. అదే 2 నుంచి 1కి వచ్చింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ 1, 2, 3 వేస్తారని నాకు ఎందుకో మనసు కనిపిస్తుంది. ఒకసారి వేసేయండి, ఎందుకంటే మంచిగా 3 వేయండి ప్లీజ్. 5కి వచ్చాం. ఓకే కూల్. ఒకటి ఇంకొకటి వేసి ఉంటే పోయేది కదండి. అవును, మేబీ నెక్స్ట్ వస్తున్నాం. ఇంకొకటి వేసేయండి. 5 మళ్ళీ 5. ఓకే. చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఆ ప్లాన్స్ అన్ని ఉన్నాయండి మీకు? రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండే అండి. సమ్వేర్ మధ్య స్కూల్ మిడిల్లో రైటింగ్ హెచ్పిఎస్ లో చదువుకున్నా. హెచ్పిఎస్ లో అనిపించరండి మీరు?
అవునా, ఓకే. చాలా సౌమ్యంగా వెల్ బిహేవ్ చిన్మయ విద్యాలయాలు అనిపిస్తారు. ఐ ర్యాన్ మై ఓన్ మ్యాగజైన్, ఒక మ్యాగజైన్ ఏదో స్టార్ట్ చేశాను స్కూల్లో. నేనే రాసుకొని ప్రింట్ చేసుకొని అమ్ముకొని, మళ్ళీ అమ్మడం ఇల్లీగల్ అని చెప్తే మళ్ళీ నన్ను అసెంబ్లీ ముందు ఎంత కొన్నారు? 20 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఆ టైప్ కొనేవారా? యా, కొనేవారు, కొంతమంది కొనేవారు. యా, సో ఐ వాజ్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఎంటర్ప్రినరల్ బిజినెస్ సైడ్ ఆ టైప్ వాజ్ ఇంట్రెస్ట్. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్ట్. ఐ స్టార్టెడ్ ఆన్ బాస్కెట్బాల్ లీగ్ ఒక స్కూల్లో. ఒక్కొక్కరు పేర్లు, ఇప్పుడు ఐపీఎల్ పేర్లు పెట్టుకుని ఆడుకుంటారు కదా, లైక్ సో ఇన్స్టెడ్ ఆఫ్ హౌసెస్ ఎలా అయినా ఒఫిషియల్గా ఉండేవి, లైక్ 4 స్కూల్ హౌసెస్ ఆడుకునేవాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ హౌసెస్ ఐ సెడ్ లైక్ యూ క్రియేట్ యువర్ ఓన్ టీమ్స్, మీరు 5 మంది టీమ్స్ పెట్టుకొని మీరు పేరు పెట్టుకోండి అండ్ విల్ హ్యావ్ అ సెపరేట్ లీగ్ అనుకుని. పైసలు దానికి పెద్ద పైసలు లేవు. దట్ ద ఐడియా ఫర్ దట్ వాస్ టు మేక్ ఒక వార్సిటీ, అంటే ఒక 2 అమ్మాయిలు ఉండాలి డెఫినెట్లీ. సో ఇట్ వాజ్ అ మిక్స్ టీమ్ తోటి ఆడుకుందామని వాడు ఏదో అలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ఐ ఎంజాయ్డ్ క్రియేటింగ్. సో రైటింగ్ అనేది ఓన్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ స్కూల్. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఫిల్మ్కి అంత డెప్త్ ఉండే స్టోరీని అటెంప్ట్ చేయడం, తర్వాత కన్విన్స్ చేయడం, తర్వాత అసలు ఆ ఎమోషన్స్ని అలాంటి ఒక స్టోరీ చెప్పాలని ఒక కవి హృదయం మీకు ఎందుకు వచ్చిందంటే, వాట్ డిడ్ యూ సీ ఇన్ లైఫ్ దట్ ఇంపాక్టెడ్ యూ టు ప్రెజెంట్ స్టోరీ, అలాంటి ఒక కథ ఇవ్వాలి? అంటే ఆ కథలో ఉన్నది ప్రతిదీ వాజ్ మన చుట్టూ జరిగేదే. నేను మధ్యలో ఒక కాల్ సెంటర్లో పనిచేశాను, నేను మధ్యలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ర్యాండమ్గా వేరే చాలా ప్లేసెస్లో చిన్న ఫ్యూ మంత్స్ అలా పనిచేశాను. ఎక్కడ వెళ్ళినా అదే కాన్సెప్ట్ కదా, లైక్ ఒకరు సుబ్బు ఉంటారు, ఒకరు రిషి ఉంటారు. లైక్ ఒకరు చాలా ఫ్రీగా ఉండాలని చూస్తాడు, సొసైటీ అతన్ని ఒక రకంగా ఉండమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇంకొకరు సుబ్బు ఉండి ఆ సొసైటీని ఎంబ్రేస్ చేసి ఇదే సొసైటీ, ఇదే ల్యాడర్ ఇలానే ఎక్కాలి, ఆ ల్యాడర్ ఎక్కడానికి ఏ గేమ్స్ అయినా ఆడొచ్చు అనేది సుబ్బు ఉంటాడు, రిషి ఉంటాడు. దట్స్ ఎక్కడన్నా మనం టీవీ ఛానల్లో ఉన్నా, మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నా, సో దట్ ఈస్ ద పాయింట్. ఆ సినిమాలో పాయింట్ అదే, నాకు అర్థమైంది అదే, సో అది రాశాను ఫస్ట్. కానీ వాట్ అ ఫ్యాబులస్ బిగినింగ్ ఫర్ విజయ్ దేవరకొండ. అక్కడి నుంచి అసలు నో లుకింగ్ బ్యాక్ అన్నట్టు ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. విజయ్ది నాది వాజ్ లిటిల్ బిఫోర్ ఆల్సో. లైక్ మేము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో అతను ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత నేను ఏదో చిన్న యాడ్లు చేస్తుంటే ఆ యాడ్లకి విజయ్ని పెట్టి, సో హీ వాజ్ ఆల్సో ఫ్రీ, సో హీ నీడెడ్ దట్ మనీ, సో అలా చేసేవాళ్ళం. సో కాల్ సెంటర్లో పనిచేశారు, మ్యాగజైన్స్ చిన్నప్పుడు స్కూల్లో మీరు నడిపారు, కాకుండా యాడ్ ఫిల్మ్స్ చేశారు, అండ్ ఇంకా కథలు రాశారు. ఆఫ్ కోర్స్ కథలు రాశాను, పార్ట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమేమి ఈవెంట్స్ చేశారు? సాంస్కృతిక కార్యక్రమాలా? లేదు, యాక్చువల్లీ ఆ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుంది కదా గోవాలో, సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్. వాళ్ళ టైమ్స్ గ్రూప్ది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది, 360 years. ఇట్స్ సో అమేజింగ్ వేర్ లైఫ్ హెస్ బ్రాట్ యూ కదా, అండ్ దెన్ యూ గాట్ యువర్ బిగ్ బ్రేక్. ఎలా వచ్చింది నాగి మీకు అలా ఆ బ్రేక్? అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు టీమ్, వి వర్ మేకింగ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, వి మేకింగ్ యాడ్స్. యాక్చువల్లీ ఏదో ఒక రకంగా యాడ్స్, ఒక కార్పొరేట్ వీడియోలు అన్నీ చేసుకుంటూ వి మేకింగ్ లివింగ్, అండ్ వీ వర్ యాక్చువల్లీ క్వైట్ సక్సెస్ఫుల్. బాగానే పాపులర్ అయ్యాము ఆ టైంకి. అండ్ దెన్ సడన్లీ దట్ ఫెల్ట్ లైక్ అది ఇంకా సినిమాలు తీద్దామని వచ్చాం కదా, ఇంకెన్ని రోజులు మా కంపెనీ బ్యాలెన్స్ షీట్ల గురించి ఎందుకు వీడియోలు తీస్తున్నాం, వీ హ్యావ్ టు డూ మూవీస్ అని చెప్పి ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ పిచ్చింగ్. ఒక 2 years ఐ థింక్ ఐ వెంట్ అరౌండ్ విత్ సమ్ ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. ఆ ప్రాసెస్లో స్వప్న, ప్రియాంక కలిసారు. ఆ ప్రాసెస్లో ఐ డిడ్ వన్ యాడ్ విత్ ప్రియాంక యాక్చువల్లీ బిఫోర్ దట్ యాడ్ డిడ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్. And we were working on another script which Swapna and Priyanka liked, and ఆ స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళట్లేదు. అంటే సెకండ్ హాఫ్ చేంజెస్ అనుకున్నాము, ఏదో ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు చాలా ఒక ఫ్యూ మంత్స్ అయిపోయింది, 6-7 months తర్వాత ఐ వాజ్ లైక్ సరే నేను ఒక బ్రేక్ తీసుకుంటాను, నాకు వేరే ఐడియా ఏదో వచ్చింది. అది నేను ఆ ఐడియా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆల్రెడీ ఉన్నారు, మేము 5Dలో ఏదో తీసుకొచ్చి, విజయ్ ఉన్నాడు అప్పుడు, యాక్చువల్లీ నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు అప్పుడు. సో వితౌట్ వాళ్ళిద్దరితోటి ఐడియా తీసేసి ఒక 3 నెలల్లో వచ్చేస్తాను, మళ్ళీ విల్ కంటిన్యూ వర్క్ ఆన్ ది స్క్రిప్ట్ అన్న. ప్రియాంక లైక్ ఏంటి స్క్రిప్ట్ అంటే, లైక్ మీకు నచ్చదులే ఈ స్క్రిప్ట్, అది చాలా నాన్ కమర్షియల్, కొంచెం ఇది ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ప్రొడ్యూస్ దిస్, మేము తీసేద్దాము చిన్న బడ్జెట్లో వాట్ ఎవర్ అలా తీసేద్దాము అనుకుని చెప్పాను. వాట్ ఈస్ దిస్ అంటే ఐ టోల్డ్ హర్ ఎవడే, అండ్ షీ లవ్డ్ ఎవడే. షీ
మళ్ళీ నేను స్వప్నకి చెప్పాను ఎవడే, అండ్ షీ లవ్డ్ ఇట్. అండ్ ఐ డింట్ అదే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లిటరలీ ఆన్ ద స్పాట్ నేను చెప్పిన నా ఉన్న కొద్దిగా నరేషన్ స్కిల్స్ తోటి అది చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఒప్పుకున్నారంటే ఐ వాజ్ లైక్ ఏమవుతుంది అసలు ఇది నా మోస్ట్ నాన్ కమర్షియల్ ఐడియాని ఇంత ఎక్సైట్ అవుతున్నారు ఏంటి అని అనుకున్నాను. వాళ్ళిద్దరికి చాలా టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. దత్ గారి అమ్మాయిలు ఇద్దరు ఆయన వాళ్ళ ఆఫ్ కోర్స్ అంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఫర్ ద రైట్ రీజన్ అనిపిస్తుంది. బికాజ్ ద రైట్ రీజన్ అండ్ విత్ ద రైట్ గోల్ ఆల్సో. ప్రౌడ్ యాక్చువల్లీ, వి ఫీల్ సో ప్రౌడ్ యాజ్ విమెన్. Yeah. So that was Everyday story. That's how it all started, because of their trust and Nani's trust after that. Because Naniki kuda నేను నిజంగా ఫస్ట్ టైమర్స్, నేను ఫస్ట్ టైమర్ అనుకున్నాను. నానికి చెప్పినప్పుడు కూడా నాని వాజ్ ఆల్సో ఒక 2-3 సినిమాలు డింట్ వర్క్ అప్పటికి. సో ఐ వాజ్ లైక్ సరేలే ఎందుకు చేస్తారులే కొత్తతోటి, అది కూడా ఇలాంటి సబ్జెక్టు అనుకున్నా. బట్ హీ ఆల్సో ఆల్మోస్ట్ ఆన్ ద ఫస్ట్ థింగ్ హిస్ జడ్జ్మెంట్ వాజ్ లైక్ దిస్ విల్ వర్క్, వీ హ్యావ్ టు డూ దిస్ అన్నారు. అది లైక్ ఏంటి అందరు నాకన్నా కాన్ఫిడెంట్ ఉన్నారు ఈ సినిమా మీద, ఏంటి నా పరిస్థితి అని. మేమైతే దూద్కాశి వెళ్ళిపోయాం. ఎంత దిగులు వచ్చేసింది తెలుసా నాకు ఆ సినిమా చూసాక. అంటే ఏదో మిస్ అయిపోతున్నాం లైఫ్లో అని ఫీలింగ్ వచ్చేసింది. ఎనీబడి అంటే ఎవరైనా కొంచెం ఈ వర్కింగ్ క్రంచ్లో ఉన్న వాళ్ళందరూ, ఆ రెస్ట్రిక్టెడ్ చట్టంలో ఉన్న వాళ్ళందరూ రిలేట్ అయ్యి అలా రిషిలాగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. బట్ రిషి పోవడం అన్నది కొంచెం సాడ్ అనిపించింది. రోల్ చేద్దామా? 6 అమ్మయ్యా. ఇక్కడికి వచ్చాం 9. ప్రియాంకతో ఎలా పరిచయం ఏర్పడింది? అంటే త్రూ దట్ ఓన్లీ, త్రూ దిస్ ఓన్లీ. అంటే నాకు వెన్ వీ వుడ్ యాడ్లు అవన్నీ చేసేటప్పుడే కలిసాము. యాడ్స్ చేసాము, యాడ్స్ చేసిన తర్వాత సినిమా అని ట్రావెల్ అయ్యాము, ఎవడే ట్రావెల్ అయ్యాము. సో యూ సా కామన్ గోల్ టుగెదర్. అంటే కామన్ గోల్ ఒకటి, అండ్ సమ్వేర్ ఒక సినిమా అండ్ ఎవడేలో మేమిద్దరం చాలా, షీ ట్రస్టెడ్ ఎవడే అ లాట్ అండ్ షీ ట్రస్టెడ్ మీ అ లాట్. ఎందుకో షీ ఫెల్ట్ దట్ ద సంథింగ్, షీ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ గుడ్ సినిమా సిన్స్ ఎప్పటి నుంచో. ఐ థింక్ ఆ బాణం టైం ముందు నుంచి ఒక కొత్త చేయాలి తెలుగు సినిమాల్లో, ఏదో కొత్తగా ఏదో 3 Angels అని పెట్టారు. ఆ గోల్ ఉండేది ప్రియాంక వే బిఫోర్ షీ మెట్ మీ ఆల్సో. సో ఐ థింక్ ఆ ప్రాసెస్లో ఒక సినిమా తీయాలంటే పిచ్చి కొట్టుకోవాలి, పిచ్చిగా యూ హెవ్ టు బీ దేర్ ఫర్ ఈచ్ అదర్ త్రూ అవుట్. అండ్ ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్ వాజ్ అ సార్ట్ ఆఫ్ మ్యారేజ్ అనిపించింది. లైక్ ఒక 9 నెలలు నాన్ స్టాప్ లివింగ్ విత్ ఈచ్ అదర్ అండర్ సో మచ్ ప్రెషర్ and one common goal. At the end of it, it also turned out that she and me were around the same age. They were looking for matches, a type of situation ఉన్నప్పుడు it felt like this feels more natural than meeting a stranger కదా. ఇప్పుడు స్ట్రేంజర్కి వెళ్ళి కాఫీలు తాగి ఇప్పుడు ఏంటండి మీ లైక్స్ డిస్లైక్స్ ఏంటి అని చెప్పడం కన్నా దిస్ ఫీల్స్ మోర్ న్యాచురల్ అని వి ఫాలోడ్ అప్. ఆనెస్ట్గా చెప్పనా మీ ఇద్దరు చాలా క్యూట్ ఉంటారు. ఓకే, ఎంత న్యాచురల్ ఇస్ రైట్ వర్డ్. చూస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది. అంటే అంటారు కదా, ఏదో పుస్తకాల్లో రాస్తారు, ఐ మీన్ ఇట్స్ నాట్ అబౌట్ లుకింగ్ ఇన్ టు ఈచ్ అదర్స్ ఐస్, ఇట్స్ లుకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అని ఏదో రాస్తారు. అంటే అది ఒక కామన్ పర్పస్ లేకపోతే ఒక సస్టైన్డ్ బ్యూటీ డెఫినెట్లీ వస్తుందా అనే డౌట్ వస్తుంది అందరికి. బికాస్ ఎంతసేపు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు, అది కూడా అవసరం. బట్ మీ ఇద్దరిని చూస్తే బ్యూటిఫుల్ సినిమా ఇవ్వాలి ప్రపంచానికి అని ఆ కామన్ ఇది కనిపిస్తుంది. విచ్ ఇస్ వై ఐ సెడ్ చాలా క్యూట్ ఉంటారు ఇద్దరని. అండ్ పర్ఫెక్ట్గా కాంప్లిమెంటింగ్. ఇద్దరు డైరెక్టర్లు అయితే ప్రాబ్లం, ఇద్దరు సింగర్లు అయితే ప్రాబ్లం. రైట్. మ్యూజిక్లో మీ టేస్ట్ ఎలా వచ్చింది? నాకు చాలా మంచి టేస్ట్ మీది. మ్యూజిక్ వాజ్ అంటే ఆల్వేస్ వాజ్ దేర్ ఎప్పటి నుంచో. అంటే ఐ థింక్ అందరికీ మ్యూజిక్ అంటే ఇష్టం ఆబ్వియస్లీ. నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం చాలా. ఐ స్టార్టెడ్ యాజ్ అన్ ఎడిటర్ లాగా. అది కూడా చేశారు? నా వన్ ఆఫ్ మై ఫస్ట్ సినిమాకి సంబంధించిన జాబ్లో అది ఎడిటర్. అంటే డబ్బులు ఇవ్వలేదు జాబ్ అంటే. అప్పుడు ఎఫ్సిపికి ముందు ఇంకొకటి ఉండేది పినకిల్ అని, అది ఇప్పుడు కంప్లీట్లీ ఎక్స్టింక్ట్ అయిపోయింది. కానీ బట్ ఎఫ్సిపి ఎక్కువ బిగినింగ్. ఈ మధ్యలో ప్రీమియర్ యావిడ్లు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎఫ్సిపి గ్యాంగ్ ఉండే అప్పుడు. సో అప్పుడు ఎడిటింగ్ ఇష్టం మీకు? ఎడిటింగ్ ఇష్టం. అండ్ దట్ ఈస్ ఎడిటింగ్. ఏదన్నా ఇప్పుడు సినిమాలో ఏదన్నా బ్రేక్ ఇన్ చేయాలో ఏదో ఒక రకంగా సంపాదించాలంటే ఎడిటింగ్ వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఆప్షన్స్ ఆ టైంలో. సో వాట్ ఎవర్ చిన్న గిగ్స్ని ఎడిట్ చేయడము, సో ఈవెన్ డబ్బులు ఇవ్వకపోయినా దే యూస్ టు లైక్ వాట్ ఎవర్ సమ్ అదర్ పర్క్స్ లాగా, వాట్ ఎవర్ ఫుడ్ సంథింగ్ లైక్ దట్. సో అలాంటివి చేసి ఐ ఎంజాయ్డ్ లైక్ సీయింగ్ హౌ
విజువల్స్ మ్యూజిక్ గో టుగెదర్ ఆప్షన్స్ అలాంటివి అలా నేర్చుకుని మేబీ అంటే మ్యూజిక్ అందరికి టేస్ట్ ఉంటుంది అంటున్నాను, బట్ లైక్ హౌ ఇన్ సినిమా మ్యూజిక్ నా టేస్ట్ ఎలా వచ్చిందంటే మేబీ బికాస్ ఆఫ్ ఎడిటింగ్. బట్ మహానటి లాంటి ఒక క్లాసిక్ తీసుకుంటే మీకు మిక్కీ జే మేయర్ ఆఫ్ కోర్స్ ఆయన చాలా యూత్ఫుల్ మ్యూజిక్ ఇస్తారు. ఇది క్లాసిక్ సినిమా. ఆయన ఎలా మీరు అంటే చాలా అద్భుతంగా అమరాయి పాటలు. హౌ డిడ్ యూ ఎలా ట్రాన్స్లేట్ చేశారు మీ ఐడియాస్ ఆయనకి? చాలా డిస్కషన్స్ అండ్ రెఫరెన్సెస్ అండ్ డిస్కషన్స్ ఉండే. అండ్ ఆ మొదటి పాట సెట్ అవడానికి వి థాట్ అలాట్. బట్ ఒక్కసారి అది సెట్ అయిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, హీస్ డన్ సో మెనీ మూవీస్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఆయనకు నా మీటర్ అర్థమైపోయింది, వాట్ ఈస్ దిస్ మూవీ అర్థమైపోయింది. మహానటి అదే అంతం అయిపోయింది. కానీ నేను చివరికి మిగిలేదు పాట చాలా నచ్చింది, అది పిక్చరైజ్ కాలేదని డిసప్పాయింట్ అయ్యా. టైం లేక ఒక చిన్న బిట్ ఉంటుంది అంతే. అదే బట్ దట్స్ నాకు కూడా అంటే నాకు ఐడియా ఏంటంటే సావిత్రి గారు మెయిన్ సినిమా ఆమె డైరెక్ట్ చేసిన సినిమా పేరే చివరికి మిగిలేదు. సో ఐ వాంటెడ్ దట్ టు బీ ద క్లైమాక్స్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ద సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది, లిరిక్స్ చాలా బాగా వచ్చాయి. దట్ వాస్ సపోజ్ టు బి ద క్లైమాక్స్ సాంగ్. ఆ క్లైమాక్స్ సాంగ్లో పెట్టాము, బట్ ఇంకొక సాంగ్ ఉండే విచ్ నాకు దట్ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అప్రోప్రియేట్. సో ఇది తీసుకొచ్చి వేరే దగ్గర పెట్టి అది అక్కడ పెట్టి ఇంకా సీతారాం శాస్త్రి గారితో లిటరలీ ఓవర్ నైట్ ఆయన ఒక పాట రాశారు. ఫైనల్గా దట్ వాజ్ ద క్లైమాక్స్. అంటే ఆ పాట ఐ హ్యావ్ టు అంటే అది మన ఆడియన్స్కి క్రెడిట్, హ్యాట్స్ ఆఫ్, బికాజ్ ఆ పాట గురించి చాలా డిస్కషన్స్ అయ్యాయి. బికాజ్ సచ్ అ స్లో సాంగ్ కదా. ఎదుకులు కంపోజ్ రాగం ఉంటుంది. అదే నాకు రాగం నిజంగా అంత తెలీదు, బట్ అంత స్లో సాంగ్. ద లిరిక్స్ శాస్త్రి గారు రాసిన లిరిక్స్ ఆల్సో వెరీ ప్యూర్ ఓల్డ్ టైమ్ లిరిక్స్. అండ్ నా ఎడిటింగ్ ప్యాటర్న్ ఆఫ్ దట్ సాంగ్ ఆల్సో వాజ్ వాట్ ఎవర్ ఇస్ వన్ స్లో రొమాన్స్ సార్ట్ ఆఫ్ థింగ్. సో ఇది ఏంటి ఇప్పుడు 2018లో ఇలాంటిది అసలు జనాలు వెళ్ళిపోతారా అని ఆ టైప్ ఆఫ్ ఫియర్ ఉండే. బట్ కంప్లీట్లీ ఎందుకో I believed in this song. Mickey also believed in this song, and literally we had ekkado oka bet unde. We put one bet saying if anybody goes bathroom ki evadana velte nenu inta dabbulu istanu, evadu ellapothe మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి. because స్లో పాట అంటే అదే అంటారు కదా జనరల్ గా, బాత్రూమ్కి వెళ్ళిపోతారని. సో బాత్రూమ్కి వెళ్తారు, సిగరెట్ తాగుతారు, వాట్ ఎవర్. సో ఇంత స్లో పాట ఉంటే వెళ్ళిపోతారు అంటారు. So I was like, I think మన audience, it's not because of slow song, fast song, it's whether they're interested or not interested. అది I think they'll be interested, they won't go. ఒక్కడన్నా వెళ్తే మీకు ఒక్కొక్క అంటే బాత్రూమ్కి వెళ్ళినోడికి మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి we had రకరకాలు ఏదో ఉండే మా ఏడీలు మై అందరు వాట్. అంటే నేను ఫైనల్కి వెళ్ళాలా? ఆ ఫైనల్ దాకా వెళ్ళక్కర్లే మనం జస్ట్ మీ సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ చెడ్డవాడు మంచివాడు ఉంటాడా, లేకపోతే మిక్స్ అయి ఉంటాయి క్యారెక్టర్స్? ఉండరు మీ కథల్లో ఉండరు కదా. బికాజ్ కంప్లీట్లీ బికాజ్ మాకు ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని విలన్, కానీ ఆ గ్రే షేడ్ చూపించారు తప్ప బ్లాక్ లో లేదు. ఇట్స్ నాట్ లైక్ అంటే బ్లాక్ అంటే అదేలే, నాట్ ఫుల్లీ బ్లాక్. అలాగే మహానటిలో కూడా మనకి ఎవరి మీద కోపం తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. కరెక్ట్. అంటే జనాలు కూడా ఇట్స్ ఆల్ సర్కమ్స్టాన్షియల్. లైక్ గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్ అవడానికి జస్ట్ ఒక సిచ్యువేషన్ దూరంలో ఉంటాడు అంతే. ఒక ఆపర్చునిటీ సిచ్యువేషన్ దొరికితే ఎవరైనా బ్యాడ్ అయిపోతారు. అది 4. సో ఇప్పుడు బ్యాక్ టు క్యాట్ కొత్త సినిమాతో మీరు కథ ఏం చెప్దాం అనుకుంటున్నారు? యూజువలీ మీకు ఏదో ఒక సందేశం అని చెప్పను, బట్ దెర్ ఇస్ అ సర్టన్ ఏదో మీరు సొసైటీకి ఇవ్వాలని ట్రై చేస్తారు బియాండ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద కథ ఉంది, స్పెసిఫిక్గా సొసైటీకి మెసేజ్ లాగా కాకుండా. అంటే బట్ కథకి ఒక పర్పస్ ఉండాలనేది పాయింట్. లైక్ ఒక పర్పస్, ఒక ఎందుకు తీస్తున్నామో ఒక 5 ఏళ్ళ తర్వాత చూస్తే కూడా రెలవెంట్ ఉంటే బాగుంటుంది అన్నది థాట్ ప్రాసెస్. అంటే లైక్ విశ్వనాథ్ గారి సినిమాలు ఆర్ ఈవెన్ జంజాల్ గారి సినిమాలు ఆర్ ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ సంగీతం గారి సినిమాలు వాట్ ఎవర్ చూసినా ఒక 10 ఏళ్ళ తర్వాత చూసిన వాళ్ళ సినిమాలు స్టిల్ రెలవెంట్. వాళ్ళు చెప్పే కంటెంట్ కానీ వాళ్ళ మెసేజ్ లాగా కొన్నిసార్లు ఇస్తారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ గివ్, బట్ స్టిల్ రెలవెంట్ కదా ఐ ఫీల్. సో అలాంటి సినిమాలు తీయగలిగితే చాలా అనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ స్టేస్ మనుషుల మనసుల్లో ఉండిపోవాలి, రెలవెంట్ గా ఉండాలి అండ్ పర్పస్ ఉండాలి ఎవరైనా. దీనికి మొత్తం కాస్టింగ్ డీటెయిల్స్ అని అయిపోయా?
లేదండి ఇంకా అవ్వలే. ఇంకా అంటే ప్రభాస్ ఇంకా ఒక సినిమా నడుస్తుంది, అది అయిపోయిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత మాది స్టార్ట్ మరి అవుతుంది. మధ్యలో బుజ్జి సినిమా చేసేద్దాం, చిన్న సినిమా అలా అనుకుంటుంటారు కదా చాలా మంది. అంటే మీరు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుసు, దాని గురించి చెప్పండి. జాతిరత్నాలు సినిమా, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. ఆల్రెడీ హిట్. ఎందుకో తెలుసా, ముగ్గురే. He's such a natural. He's a super natural. అసలు ముగ్గురు న్యాచురల్సే. Yeah. And the movie and the director Anudeep is also చాలా యూనిక్ కామెడీ అండి. అంటే లిటరలీ ఆయన షార్ట్ ఫిల్మ్ నేను 10 ఏళ్ళ ముందు చూసాను. నాకు లిటరలీ ఇంట్లో వెడ్డింగ్ సినిమాలు ఎడిట్ చేసుకునే టైంలో యూట్యూబ్ బోర్ అది కూడా కొట్టినప్పుడు చేశారా? అన్ని వెడ్డింగ్ వీడియోసా? ఆఫ్ కోర్స్ 3 చేశాను, 3 వెడ్డింగ్ వీడియోస్. బాబోయ్. సో అది బోర్ కొడుతున్న టైంలో యూట్యూబ్లో ఓపెన్ చేసి షార్ట్ ఫిల్మ్స్, అప్పుడు అతని షార్ట్ ఫిల్మ్ చూశాను. అప్పుడు మనకి టికానా లేదు, మనం ఏం చేయట్లేదు, సినిమాలు చాలా దూరం. ఐ వాజ్ లైక్ మనోడు ఎప్పుడో పట్టుకొని సినిమా చేయాలని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఒక 10-11 ఏళ్ళ తర్వాత దొరికాడు, ఇప్పుడు తీస్తున్నాం సినిమా. సో ఇట్స్ హిలేరియస్, అవుట్ అండ్ అవుట్, లైక్ అసలు ఆ జానర్ ఏంటో కూడా అర్థం కాదు, ఆ కామెడీ ఏంటో అర్థం కాదు. బట్ ఇట్స్ మళ్ళీ దీనికి కూడా పర్పస్ ఉందండి. అంటే దీని పర్పస్ ఏంటంటే జనాలు నవ్వుకోవాలి. ఇప్పుడు ఉన్న మన సిచ్యువేషన్లో, మన లైఫ్లో, మన కంట్రీలో, మన లోకంలో, అంటే మాస్కులు కట్టుకుని వెళ్తున్నామా, జనాలు కొట్టుకుంటున్నారా, ఏం చేస్తాం, ఎక్కడ చూసినా ఏం అర్థం కావట్లేదు. నాకు దీని సెన్సిబిలిటీస్ వింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, కొంచెం ఆమిర్ ఖాన్ సినిమాలు ఉంటాయి కొన్ని, అంటే సెటైర్ ఉంటుంది, స్లాప్ స్టిక్ ఉంటుంది కొంచెం, బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయం ఉంటుంది ఒక ఎక్కడో. ఈవెన్ 3 Idiots. కరెక్ట్, ఇది అంత లేదండి, ఇది అంత 3 Idiots కాదు. అంటే బట్ ఐమ్ సేయింగ్ జానర్ అట్లా అనిపిస్తుంది వీళ్ళు ముగ్గురిది. దిస్ ఇస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. ఇట్స్ ప్యూర్ స్లాప్ స్టిక్ కామెడీ. ఇట్స్ మోర్ అందాజ్ అప్నా దెన్ 3 Idiots. ఇట్స్ వే మోర్ అందాజ్ అప్నా. అంటే ఇంకా జస్ట్ స్టార్ట్ నుండి ఎండ్ అంతా నవ్వుకోవాలి. ఈ సినిమా వర్క్ అయితే గ్రేట్, నవ్వుకుంటారు. వర్క్ అవ్వకపోతే యూట్యూబ్లో చూసుకొని నవ్వుకుంటారు. బట్ పాయింట్ ఏంటంటే నవ్వుకోవాలి. అండ్ దట్స్ వాట్ జంజాల గారు గేవ్ అస్ యాజ్ అ గిఫ్ట్. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడన్నా రాయడం మధ్యలో బోర్ కొట్టినా, లేకపోతే ఎక్కడన్నా ర్యాండమ్లీ ఎక్కడ దొరికిన టైం ఏంటి బోర్ కొడుతుంటే ఏదో ఒక చంటబ్బాయి సీన్లు చూసుకోవడము, నా పెళ్ళంటా సీన్లు చూసుకోవడము, అంటే దట్స్ అ టైమ్లెస్ గిఫ్ట్. ఆయన ఎప్పుడు 1988లో తీసిన సినిమాని నేను 2018లో చూసుకొని ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఆయన చేసింది అట్లీస్ట్ ఒక రవంత చేసి మన నెక్స్ట్ 2-3 ఏళ్ళంతా జనాలు నవ్వించగలిగితే చాలని చెప్పి ఒక్క సినిమా, ఓన్లీ 1 మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా, ఇది ఒక్కటి. అదే నాకు ఐ ఆల్వేస్ వండర్, మీలాంటి ఒక అంటే చాలా టాలెంటెడ్ బట్ ఎక్కడ నో ఎయిర్స్, బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్నీ లేకుండా హ్యాపీగా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మళ్ళీ దేర్ ఆర్ లైక్ లెజెండరీ డైరెక్టర్స్, వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు యూజువలీ? నథింగ్, అందరు మామూలుగా ఉంటారు, నథింగ్ డిఫరెంట్. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే రాజమౌళి గారు లాంటి పెద్ద డైరెక్టర్స్ అప్రిషియేటెడ్ యువర్ వర్క్. నో మహానటికి ఐ థింక్ రాజమౌళి గారు కొంచెం వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు కంగ్రాచులేట్ మహానటి. ఇట్ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ సో మచ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్. చాలా మంది చూస్తుంటారు సినిమా. ఆయన మాట్లాడిన దాని తర్వాత ఆయన ఒక సక్సెస్ మీట్లో సినిమాని పొగిడారు, అది ఒకటి. ఆయన ఇంకా కాఫీ విత్ కరణ్ దాంట్లో వెళ్ళి వాట్ వాజ్ ద రీసెంట్ మూవీస్ యూ లైక్ అంటే మహానటి అన్నారు నేషనల్ మీడియాలో. ఐ వాజ్ లైక్ వావ్, ఇంకా 6 months బ్రేక్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా అనుకోని. సో అదర్ దెన్ సినిమా, డ్రింకింగ్, ఈటింగ్, బ్రీదింగ్, ఇప్పుడు రాయడం కథలు, సినిమాలు చూడడం, సినిమాల గురించి ఆలోచించడం, అంతే కదా. అండ్ ప్లేయింగ్ విత్ యువర్ కిడ్ అన్నారు. ప్లేయింగ్ విత్ మై కిడ్ వాడు పెరుగుతున్నాడు, 3 ఏళ్ళు. 3 years. పేరు రిషి కార్తికేయ. రిషి ప్రతిదీ ఫీల్స్ లైక్ బోనస్ ఉంది. ఇప్పుడు నాకు ఎలా ఉండే అంటే, ఇప్పుడు మెడిసిన్, ఇంజనీరింగ్ కాకుండా ఇప్పుడు నేను ఏదో మీడియా, నా కొంచెం ఏదో రైటింగ్ స్కిల్ వాడుకునే ప్రొఫెషన్లో ఉంటే చాలనుకున్నా. అడ్వర్టైజింగ్కి అలా వెళ్ళాను. అడ్వర్టైజింగ్లో ఒక జాబ్ రావడమే గ్రేట్. మాస్కామ్ నుంచి జర్నలిజం మధ్యలో కొంచెం చేసి అడ్వర్టైజింగ్కి వెళ్తే, మీరు మా వాళ్ళే అనుకున్నా ఫస్ట్. నో, నేను మాస్కామ్ అంటే జర్నలిజం ఏదా, కోర్స్ ఇస్ ప్యూర్ రిపోర్టింగ్, ప్యూర్ జర్నలిజం. ఇంకా వెళ్ళి అందరినీ ప్యూర్ రిపోర్టింగ్. ఐ వాంటెడ్ టు బి ఎ జర్నలిస్ట్ యాక్చువల్లీ. వచ్చేయండి హ్యాపీగా. అదే జర్నలిస్ట్ లానే స్టార్ట్ చేసి, బట్ ఐ రియలైజ్డ్ మేబీ నాకు సృష్టించడం ఎక్కువ, కథలు, నిజమైన కథలు రిపోర్ట్ చేయడం ఇప్పుడు అలా అర్థమవుతుంది. 2002లో కరెక్టే కదా, మనం అన్నీ కొంచెం మరీ మసాలా వేసి రాస్తున్నాం కథలు, మనం ఫిక్షన్కి వెళ్ళిపోతే బెటర్ అనుకొని ఫిక్షన్కి వెళ్ళాను. అంటే అడ్వర్టైజింగ్కి వెళ్ళాను. అడ్వర్టైజింగ్ వెళ్ళడమే గ్రేట్ అనుకున్నాను. దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, ఓకే గ్రేట్, వాట్ ఎవర్ యూ మేకింగ్ సంబడి, ఎవరో నాకు
డబ్బులు ఇచ్చి మరి వీడియో చేయమంటే వావ్ ఇంకేం కావాలని. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్ ఓన్లీ. సో ఒక సినిమా దొరికిందంటే గ్రేట్ వావ్. ఇంకా సావిత్రి గారి మీద సినిమా తీయగలిగానంటే లైక్ సావిత్రి గారు ఎవరు, నేనెవరు అసలు అంటే ఆమె పేరు పక్కన నా పేరు ఉంటుంది ఇంకా అన్నది లైక్ ఇంకా చాలు, ఇంకేం డ్రీమ్స్. ఇప్పుడు ప్రభాస్ గారు నా సినిమా వాట్ ఎవర్ హీ నమ్మి నాకు ఒక ఆప్షన్ ఇస్తున్నారంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఆల్ ద డ్రీమ్స్ ఆర్ లైక్ ప్రిటీ మచ్ డన్. ఇప్పుడు వచ్చే డ్రీమ్స్ అన్నీ పనుకున్నప్పుడు రాత్రి ఏదో మా పిల్లోడు ఏదో ఎక్కడ సోఫా కింద ఇరుక్కున్నాడు అలాంటి డ్రీమ్స్ వస్తాయి. ప్రొటెక్టివ్ డాడ్. అది వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ జర్నీ మీది. అంటే ఆల్మోస్ట్ ఒక సినిమా తీసారంటే మీరు చూసిన మీ లైఫ్ ని చూసే పద్ధతి కూడా మీ సినిమాలాగే ఉంది. అంటే షార్ట్ స్ట్రింగ్స్, దానికి కూడా హ్యూమర్ ఉంది చాలా, లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ ఇట్, లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇట్. అది ఐఎమ్ షూర్ స్ట్రగుల్ అయి ఉంటారు మీరు, డెఫినెట్ గా డబ్బుల కోసం స్ట్రగుల్ అయి ఉంటారు. అంటే సెటిల్ అవ్వాలనే ఒక ఇది, డబ్బులు అంటే ఇమీడియట్ ఫైనాన్షియల్ నీడ్ ఉన్నా లేకపోతే అంటే ఇంట్లో ఉన్నా. సో ఐ డెంట్ హ్యావ్ లైక్ ఇప్పుడు రెంట్ అలాంటి వరీస్ లేవ్ థ్యాంక్ఫుల్లీ. అయినా కూడా ఉంటుంది కదా సెటిల్ అవ్వాలి ఒక ప్రెషర్ ఉంటుంది. అలాంటి డే టు డే స్టఫ్ అండ్ హౌ డు యూ మేక్ అవన్నీ ఉండే 7 years or something, 7 or 8 years బిఫోర్. సో యా అంతే. దత్ గారు ఏమంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ legendary producers of Tollywood. And అంటే it's almost feels like destiny అనమాట. బికాస్ మీరు మామూలు ఫ్యామిలీలోకి వెళ్ళుంటే మీకు స్ట్రగుల్, వాళ్ళకి మీ లైఫ్ ఆయన వాళ్ళకి అర్థం కాదు, మీ థింకింగ్ వాళ్ళ థింకింగ్. ఒక ఫిల్మ్ ఫ్యామిలీలోకి వెళ్ళడం అనేది ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ కదండి. సో దత్ గారు మీ ఫిల్మ్ మీ వర్క్ చూసి ఏమంటుంటారు, వాజ్ ఈజీ? హీ ఈజ్ కంప్లీట్లీ ఎవరి టైంలో ఆయన చెప్పారు బేసిక్లీ ఆయనకి ఏంటి కొంచెం ఎలా తీస్తున్నారు, కొత్త ఏదో ఇంగ్లీష్ బ్యాచ్లా ఉంది లైక్ జుట్టు కట్టుకొని ఏదో హిమాలయాలు అవన్నీ ఇప్పుడు అవసరమా అన్నట్టు ఆయనే చెప్పారు. బట్ ఆయనే ఫస్ట్ డే థియేటర్లోకి వెళ్ళి బట్ హీ లెఫ్ట్ ఇట్ ఫుల్ ట్రస్ట్ టు స్వప్న అండ్ ప్రియాంక, మీ ఇష్టం అమ్మా మీరు తీసుకోండి, మీరు నమ్మారంటే తీయండి, దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ కదా. ప్రొడక్షన్ అంటే నమ్మి తీయాలి, యూ కాంట్ క్యారీ. సో హీ లెఫ్ట్ దెమ్, దే డిడ్ ఇట్. ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి ఆయన ఎంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే హీ హ్యాస్ దట్ థింగ్ టు కమ్ బ్యాక్ అండ్ సే మీ ఇంకా 10 ఏళ్ళైనా నేను ఇలాంటి సినిమా ఓకే చేసేవాను కాదమ్మా, మీరు ఇంకెక్కడ ఉన్నారని చెప్పి హీ టోల్డ్ హిస్ కిడ్స్. సో దట్స్ హౌ ఓపెన్ హీస్ సపోర్టివ్ ఓపెన్. నేను ఆయన్ని అడిగాను జగదేక్ వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీస్తారా అని చెప్పి. ఎవరు డైరెక్ట్ చేస్తారా అన్నాను. ఏమో మేబీ మన నాగి అని కూడా అన్నారు. అదే ఇంకొక లైన్ లో డ్రీమ్స్ లో ఇది ఇంకో డ్రీమ్. మీరు తీస్తారని నాకు కాన్ఫిడెంట్ గా ఉంది. అవునా? జగదేక్ వీరుడు అతిలోక సుందరి. I hope so if it works out. అంతే రాస్పెక్ట్. Because అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్. అంటే అసలు తెలుగు సినిమాలు అన్నిట్లో ఆల్మోస్ట్ టాప్ లిస్ట్ లో మళ్ళీ ఓ 10 సార్లు చూడమంటే కూడా చూస్తా ఆ సినిమా. డెఫినెట్లీ. మెగాస్టార్ ఒకటి, అసలు శ్రీదేవి, అసలు ఏమి లేదు ఆ సినిమాలో చెప్పండి. గ్రాండియర్, ఫ్యాంటసీ, సోషియో, ఇది సెంటిమెంట్, ఇమోషన్ అన్ని. సో అలా మీరు ఒక మంచి సినిమా తీయాలని మా అది లిటరలీ ఒక అలాంటి సినిమాలు ముట్టుకోవాలన్నా అది ఒక సావిత్రి గారి కథని ముట్టుకునేంత భయం అది కూడా. బికాజ్ ఎందుకు ఇంకా ఛాలెంజ్ సావిత్రి గారిది, బికాజ్ ఇక్కడ రియాలిటీ ఉంది ఆల్రెడీ. సో పోల్చుకోవడానికి జనం వేలెత్తి చూపి అంటే ఇక్కడ కూడా అంటే క్లాసిక్ పర్ఫార్మెన్సెస్ ఒక పీక్ లో ఉన్న చిరంజీవి గారు, పీక్ లో ఉన్న శ్రీదేవి గారు వాళ్ళు చేసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాని ఇప్పుడు అవసరమా మనం? సో ఓకే, ఇది హైపోథెటికల్ క్వశ్చన్. మీ దృష్టిలో ఇప్పుడున్న వాళ్ళలో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరంటారు? ఇది జగదేక్ వీరుడు కాన్సెప్ట్ కి నాకు అంటే హ్యాండ్సమ్ కన్నా ఐ ఫీల్ అంటే టూ వేస్ టు డూ ఇట్. జగదేక్ వీరుడు ఆ సినిమానే ఎగ్జాక్ట్లీ ఆ స్టోరీని కనెక్ట్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలంటే చరణే అవుతాడు. ఇట్ హ్యాస్ టు బీ చిరంజీవి గారు, చరణ్, ఇట్ హ్యాస్ టు బీ దట్. లేదు ఇంకా కంప్లీట్లీ వేరేగా వెళ్దాము, జస్ట్ ఆ నేమ్ వాడుకొని వేరే కథ చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి. బట్ లాజిక్లీ వాట్ అబౌట్ అతిలోక సుందరి? చరణ్ జాన్వీతో తీసుకోవాలి ఇంకా. వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు, అంటే మీ సినిమా ద్వారా యూ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్ లైఫ్లో, అంతే కదా? ఇప్పుడు డబ్బులు సంపాదించేశాక మీరు అంటారు చూడండి, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లాగా మీరు పేరు వచ్చేసి డబ్బులు అవన్నీ వచ్చేస్తాయి, ఐ మీన్ వచ్చేస్తున్నాయి, వస్తాయి కూడా అని వీ కెన్ సీ దట్ మేము యాజ్ ఆడియన్స్. వాట్ ఈస్ అంటే డీపెస్ట్ క్వెస్ట్ ఏమిటి మీకు? అంటే ఒక సర్చింగ్ ఉంటుంది కదా, అలా మీకేంటి? బికాస్ సెటిల్ అయిపోతాం, కార్లు కొంటాం, ఇల్లు కొంటాం, పిల్లలు పుడతారు, అందరికి రొటీన్గా అన్నీ అయిపోతాయి. బట్ ఒక పాయింట్ అయ్యాక ఎస్ నాగి ఇస్ దిస్ అని అంటే డిఫైన్ చేసుకోవడానికి హ్యావ్ యూ ఫౌండ్ దట్? లేదండి, ఐ డోంట్ థింక్. ఐ థింక్ ద డే వి యాక్చువల్లీ ఫైండ్ దట్ ఐదర్ మనం పోతాం ఉష్కాకి అవుతాం, లేకపోతే కనిపించకుండా వెళ్ళిపోతాం ఎక్కడికైనా. సరే అయితే అప్పుడే ఫైన్ చేయాలి. అంటే ఇట్స్ ఒక 80 ఏళ్ళ తర్వాత చూద్దాం.
అంటే ఒక బ్యూటిఫుల్ స్టోరీ. అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్, అది నిజంగా మనకు తెలిస్తే యూర్ పీస్ఫుల్, యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇంకా కదా. అది మనం ఎవరో మనకు తెలుసుకుంటే ఇంకేం ఉండదు. ఒక మన రామకృష్ణ లివింగ్ అలాంటివన్నీ చేస్తుంటారండి, అంటే మెడిటేట్ చేస్తుంటా కానీ నాట్ వెరీ రెగ్యులర్లీ నౌ డేస్. రామకృష్ణ పరమహంస గారు ఆయన గ్రేట్ గురు అండ్ స్పిరిచువల్ లీడర్. సో ఆయన వైఫ్ని ఎప్పుడు తిట్టేవారంట, ఏంటి నా పప్పులో ఉప్పు తక్కువైంది, దాంట్లో కారం ఎక్కువైంది, అలా తిడుతూ ఉండేవారు. మళ్ళీ బయట 12 గంటలు 13 గంటలు అందరూ భక్తులతో మాట్లాడి స్పిరిచువాలిటీ గురించి వాళ్ళకి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చి అలా ఉండేవారు. సో ఆ వైఫ్ ఫైనలీ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఏంటి మీరు అంత బయటంతా ఇలా మాట్లాడతారు, ఆధ్యాత్మికంగా అంత దేవుడు స్పిరిచువాలిటీ గురించి, లోపల వచ్చి నన్ను రోజు తిడుతుంటారండి పప్పులో ఉప్పు ఏంటి అని. అంటే ఆయన చెప్పారంట, నేను అది కంప్లైంట్ చేయడం ఆగిపోయిన రోజు నేను కూడా వెళ్ళిపోతాను. సో బేసిక్లీ ఇఫ్ యూ డోంట్, దేర్ ఇస్ నో ఫ్రిక్షన్ అంటే యాక్చువల్లీ యూర్ రైట్, వి లూజ్ ద కనెక్షన్ విత్ ది ఎర్త్. దేనికో ఒక డిజైర్ లేకపోతే, లైక్ వాట్ ఎవర్, లైక్ టు ఒక ఈగో అనుకోండి, ఈగో కెన్ బి అండర్స్టూడ్ ఇన్ మెనీ వేస్, బట్ ఇఫ్ యూ నాట్ అటాచ్ టు సమ్ ఫుడ్ ఆర్ మనీ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఏదో పెట్టకపోతే యూ విల్ ఇవాపరేట్. అవన్నీ వదిలేస్తే ఇంకేం ఉండవు కదా, బలూన్ ఎగిరిపోతుంది అంతే. యు ఆర్ వెరీ బ్లెస్డ్, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ వెరీ స్పెషల్ సోల్ అండి. దిస్ ఇస్ నాట్ బికాస్ మీరు నాగేది డైరెక్టర్ అని కాదు, నేను మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నారు, దట్ ఈస్ ద యాక్చువల్ ఎసెన్స్. వీ నీడ్ దట్ కనెక్షన్ అండ్ దట్ అటాచ్మెంట్ టు ది ఎర్త్. మనమే పెట్టుకోవాలి, లేకపోయినా కూడా విరక్తి అని అంటాం కానీ అది పెట్టుకోవాలి. అందుకే దేవుడి రూపంలో కూడా పెట్టుకుంటారు కొంతమంది, ఏదో ఒక రూపంలో పెట్టుకోవాలి. ఆన్ దట్ బ్యూటిఫుల్ నోట్, వీఆర్ ఫ్యాసినేటెడ్. ప్రభాస్ సినిమాలో ఎలా కనిపిస్తారు ఆయన అని చెప్పి, మీరు మళ్ళీ రిషితో, అదే విజయ్ దేవరకొండతో అద్భుతమైన సినిమా తీస్తారని, ఇవన్నీ మాకు బకెట్ లిస్ట్ ఉందన్నమాట. మీకోసం మేము పెట్టుకునే లిస్ట్. ఆ తర్వాత జగదేక్ వీరుడు అతలో ఒక సుందరి, అది కూడా ఒకటి తీస్తారని చెప్పేసి, ఇవన్నీ మీకు వరాలు కురిపించి, మీకు అన్నీ కలిసి వచ్చి, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ వాచింగ్ అండ్ గాడ్ ఆఫ్ కోర్స్ అన్నీ మీకు ఉంటాయని చెప్పి, వీఆర్ ఆల్ విషింగ్ యూ వెల్ నాగి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్.